వెల్కమ్ టు రాజనీతి. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్టీ రామారావు గారి విగ్రహ ప్రతిష్టాపన కోసం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మైత్రివనంలో మైత్రివనం సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్టాపన ద్వారా రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు, హైదరాబాద్లో ఆంధ్ర ప్రజల్ని కాంగ్రెస్ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠ ద్వారా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇక్కడ గణనీయంగా ఉన్న ఆంధ్ర ఓటర్ల మొగ్గు కాంగ్రెస్ వైపు ఉండొచ్చు ఈసారని రాజకీయ పరిశీలకులు కూడా అంచనా వేశారు. అంటే రేవంత్ రెడ్డి తన చర్యల ద్వారా ఆంధ్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతకాలంగా. ఇది కూడా అందులో భాగం అని చెప్పొచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నగర పరిసరాల్లో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ది పైచేయి అయింది. ఈసారి కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా బీఆర్ఎస్ని మట్టి కరిపించాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. అందులో భాగంగా ఆంధ్ర ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో దాదాపు 30% ఆంధ్ర ఓటర్స్ ఉన్నారు కాబట్టి. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణతో ఈ గోల్ కొట్టేశారనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ వివాదంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు చూపిన అత్యుత్సాహం బూమరాంగ్ అయిందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్, ప్రొఫెసర్ నాగేశ్వర వివాదంలో కాంగ్రెస్ పార్టీ అనవసరంగా దూరింది. ఈ వివాదంలో ఆంధ్ర పోలీసులు హైదరాబాదుకు రానప్పటికీ, నాగేశ్వర్ని అరెస్ట్ చేయనప్పటికీ కొన్ని సంఘాలు, కొంతమంది వ్యక్తులు ఇష్టారీతిన మాట్లాడారు. రకరకాలుగా ఆంధ్ర వాళ్ళని తరిమేయాలని కొంతమంది, చంద్రబాబు, పవన్ కళ్యాణ్కి అసలు హైదరాబాద్లో ఏం పని, మీ ఇళ్ళు ఎక్కడెందుకని మాటలు దాడి చేశారు. వీళ్ళకు కవిత కూడా తోడైంది. కొత్త బిచ్చగాళ్ళలాగా కొత్త పార్టీ పెట్టిన కవిత కూడా తోడైంది. నేను అసలే మంచిదాన్ని కాదు, నేను అధికారంలోకి వస్తే ఆంధ్ర నాయకులు విగ్రహాలు పగలగొట్టి పార్సిల్ చేస్తాను ఆంధ్రాకి అన్నారు. ఆ మంచిది కాదని అందరికీ తెలుసు. మంచిది కాకపోవటం వల్లనే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిందని కూడా తెలుసు. ప్రత్యేకంగా మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు నేను మంచిదాన్ని కాదని పదే. సో వీళ్ళ విమర్శలకు జన సైనికులు కూడా అదే రీతిలో రెచ్చిపోయారు. 1-2 రోజులు తెలుగుదేశం సోషల్ మీడియా కూడా కౌంటర్లు ఇచ్చింది, కానీ ఆ తర్వాత వాళ్ళు సైలెంట్ అయ్యారు. జన సైనికులు మాత్రం రెచ్చిపోయారు. సాధారణంగా ఇలాంటి ప్రాంతీయ అంశాల మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాకే పేటెంట్ రైట్ ఉందన్నట్టుగా మాట్లాడతారు ఆ పార్టీ నాయకులు. కానీ ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ, ఆ పార్టీ క్యాడర్ కానీ అంతగా స్పందించలేదు. వ్యూహాత్మక మౌనం పాటించినట్టుగా అనిపిస్తూ ఉంది. కేటీఆర్ మాట్లాడారు కానీ పవన్ కళ్యాణ్ మీద పెద్దగా విమర్శలు చేయాల, ఆయన సాఫ్ట్గానే వెళ్ళారు. అలాగే బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి కూడా ఈ విషయంలో చాలా ఆచితూచి స్పందించారు. కానీ విచిత్రంగా కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ క్లోజ్డ్ డోర్ మీటింగ్ గచ్చిబౌలిలో పెట్టుకుంటా అంటే ఫంక్షన్ హాల్లో అనుమతి ఇవ్వలేదు. పైగా పవన్ కళ్యాణ్ మీద, ఆంధ్ర మీద తీవ్రమైన విమర్శలు చేశారు. పొన్నం ప్రభాకర్, అద్దంకి దయాకర్, అలాగే మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి చాలామంది విమర్శలు చేశారు. కొంతమంది హెచ్చరికలు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే ఒక అడుగు ముందుకేసి ఆంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణలో పనులు చేయకుండా చట్టం తీసుకొస్తామన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఏ పౌరుడైనా, ఏ కాంట్రాక్ట్ సంస్థ అయినా దేశంలో ఎక్కడైనా కాంట్రాక్ట్ పనులు చేసుకునే అవకాశం ఉంది, వ్యాపారం చేసుకునే అవకాశం ఉంది, టెండర్లో పాల్గొనే ప్రాథమిక హక్కు ఉంటుంది. టెండర్లు పిలిచేటప్పుడు ఫలానా ప్రాంతం వారికి పనులు ఇవ్వబోమని కండిషన్లు పెట్టడం, లేదా చట్టం చేయటం, లేదా ఆపేస్తామని చెప్పడం అనేది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. చట్టపరంగా ఇలాంటి నిబంధనలు పెట్టడం సాధ్యమయ్యే విషయం కాదు. అది ఎంతవరకు సాధ్యం అవుతుందనే విషయం మరి తెలిసి మాట్లాడాడో తెలియక మాట్లాడాడో కానీ వాస్తవంలోకి వస్తే బంగారు తెలంగాణలో కేసీఆర్ హయాంలో, అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో 100 కోట్ల పనులు చేస్తున్న వాళ్ళలో ఎక్కువ మంది ఆంధ్ర కాంట్రాక్టర్లే ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్ట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో వర్క్స్ చేసినాయి. కాబట్టి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కరెక్ట్గా చెప్పారు. కాంట్రాక్టుల విషయంలో లేని పంతం సామాన్య ప్రజల విషయంలో ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇంకా కాంగ్రెస్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మందల శామ్యులు, ఆయన కూడా ఎమ్మెల్యే, వీళ్ళు కూడా ఆంధ్రాను అవమానించే విధంగా మాట్లాడారు, తీవ్రమైన విమర్శలు చేశారు. గత వారం రోజులుగా వీళ్ళు పోటీలు పడి పవన్ కళ్యాణ్ మీద, ఆంధ్ర మీద గుప్పిస్తున్న విమర్శలు తెలంగాణలో ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్లకు కాంగ్రెస్ మీద ఉన్న సానుకూలతను చెడగొట్టే అవకాశం ఉంది. ప్రజల్లో పలుకుబడి లేని కొన్ని సంఘాలు,
కొంతమంది వ్యక్తులు ప్రభావానికి లోనైన కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకుందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ వివాదంలో దారిన పోయే కంపను కాంగ్రెస్ పార్టీ తగిలించుకుంది. రేవంత్ రెడ్డి పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీ నుంచి రావటం, అలాగే చంద్రబాబుతో సత్సంబంధాలు ఉండటం వల్ల ప్రో టీడీపీ ఓటర్లలో రేవంత్ రెడ్డి పట్ల కొంత అభిమానం ఉంది. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు ద్వారా వచ్చే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకున్న వ్యూహానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు గండి కొట్టారని చెప్పొచ్చు. Like, share and subscribe to Rajaniti channel.